నలుపు రంగు కూడా అందమేనండి. మీకు తెలుసునో తెలియదో, ప్రపంచంలో అందగత్తెలలో మన చరిత్రలో, ఇప్పుడు కాదు, ప్రపంచపు అందగత్తెలలో అతి అందగత్తె ఎవరు? మిస్ వరల్డ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే రాత్రి మన కళ్ళ వచ్చేట్టుంటారు. చరిత్రలో మనకి చెప్పిందండి అతి అందగత్తెలలో అందగత్తె ఎవరు అనేది. ఏమైనా ఐడియా ఉందా? ద్రౌపది. కరెక్ట్, 100 మార్క్స్. కానీ ఆవిడ రంగు ఏమిటి? వైటా, గోల్డా, చామన ఛాయ? ఆవిడ పేరే కృష్ణ. ద్రౌపదికి పేరేంటి? కృష్ణ. ఎందుకు పెట్టారు ఆ పేరు ఆవిడకి? నలుపు రంగు అండి ఆవిడ. షీ వాజ్ బ్లాక్. కానీ ఆవిడ అందం ప్రపంచంలో పేరెన్నిక కన్నా అందము. ఆడవాళ్ళకైనా ఆవిడ్ని చూస్తే ఛీ, ఎందుకు నేను ఆడదానిగా పుట్టాను, నేను కూడా మొగాడిగా పుట్టుంటే ఎంత బాగుండేది అని అనిపించేది. పుంభావం మనసా ఏయుహు, భారతం చెప్పిన మాట ఇది. అంచేత నలుపు తెలుపు ఈ రంగుల గురించి మేము మాట్లాడటం లేదు కనుక ఆయా రంగుల్లో ఉండేవాళ్ళు ఏం అనుకోకండి, మేము ఎవరి గురించి అంటలేదు. కానీ రంగుల మార్పులు ఎలా వస్తాయి? ఈ ప్రపంచంలో చూసే వెరైటీ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్ అగ్ని ప్రభావం చేత రంగుల్లో మార్పులు ఏర్పడతాయి. న్యాచురల్గా చెప్తున్నాం మేము. సో ఈ ప్రపంచంలో ఇన్ని వైచిత్ర్యములు ఏర్పడటానికి కారణం అగ్ని. నీ లోపల ఏర్పడటానికి కారణం అగ్ని. దీని పేరు వైశ్వానర అగ్ని అని అంటారు. ఆ వైశ్వానర అగ్ని నేనేనయా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. వీళ్ళందరి ఈ ప్రాణులన్నీ చెప్పాడు. మనుషులు ఒక్కళ్ళలోనే కాదండి, సకల ప్రాణులు. అది చిన్ని ప్రాణ పెద్ద ప్రాణ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కానీ వీటన్నిటికీ లోపలుండి వాటిని చేసేవాడిని నేనని జ్ఞాపకం పెట్టుకోవాయా అని చెప్పాడు. అది ఒక బ్రహ్మ విద్య అయిందండి. అది